రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యావత్ మాల్ జిల్లా దిగ్రస్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులైన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదిలాబాద్కు వచ్చేశారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి గంధి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. స్థానిక కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందంటున్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో మా ఏఎన్ఎన్ ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడికి వెళ్తూ దారి మధ్యలో ఆదిలాబాద్కు విచ్చేశారు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ఆయనకైతే ఘన స్వాగతం పలికి ఆయనతో ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఆదిలాబాద్ విశేషాలన్నీ కూడా ఆయనతో పంచుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే గారు ఉన్నారు. సార్, వెల్కమ్ టు ఆదిలాబాద్. సార్, ఎలా అనిపిస్తుంది సార్ ఆదిలాబాద్ రావడం? చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మహారాష్ట్ర ఎన్నికల్లో యావత్మాల్ జిల్లా దిగ్రస్ కాన్స్టిట్యున్సీలో నాకు ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఇచ్చున్నారు. ఆ పోయే క్రమంలో ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్ ఆదిలాబాద్ టౌన్లో శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి క్యాంప్ ఆఫీస్లో ఇక్కడ ఆగి ఉన్నాము. ఇక్కడ లోకల్ పార్టీ పెద్దలందరూ, పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మండలాల అధ్యక్షులు, కౌన్సిలర్స్, మిగతా పెద్దలందరూ ఇక్కడ నన్ను రిసీవ్ చేసుకొని స్వాగతం పలుకున్నారు. ఫస్ట్ వాళ్ళకి మొట్టమొదటి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మహారాష్ట్ర ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది. రాబోయే రోజులలో భారతదేశంలో కూడా గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. బీజేపీ పార్టీ మీద చాలా వాళ్ళ మీద ప్రజలు పెట్టుకున్న ఆశలన్నీ ఒమ్మైనాయి. వెంటిలేటర్ మీద ఉన్న బీజేపీ పార్టీ అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు. రాబోయే రోజులలో భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష. కాంగ్రెస్ పార్టీని ప్రజలు దీవించడానికి రెడీగా ఉన్నారు. కొన్ని పరిస్థితుల వల్ల మొన్న కొంతమంది సపోర్ట్తో నిలబడ్డ గవర్నమెంట్, లేకపోతే మొన్నే పడిపోయేది. ఎలా ఉంది సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మహారాష్ట్రలో చూస్తే? చాలా బాగుంది. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది. మా టీమ్స్ అన్నీ అక్కడ సర్వే టీంలు అక్కడ ఎల్లున్నాయి. చాలా బాగుంది. శివసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ప్రజలు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు గడిచిన 5 సంవత్సరాల్లో వాళ్ళు చాలా తప్పులు చేస్తున్నారు. ఎట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కూటమి మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా బుద్ధి చెప్పున్నారు. ఇప్పుడు జనరల్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి గెలవబోతుంది. అలాగే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, అలాగే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. అటు మీ నియోజకవర్గం వనపర్తిలో కావచ్చు, లేదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఎలా ఉండబోతుంది పార్టీ పరిస్థితి? తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్, మన జనరల్ ఎలక్షన్లప్పుడు నవంబర్ 30 రోజు బీఆర్ఎస్ పార్టీని 100 అడుగులు బొందబెట్టినారు. దాని తర్వాత ఆ బీజేపీ పార్టీ కొన్ని అక్షంతల పేరు మీద, కొన్ని ఆ రాముని దేవుని పేరు మీద కొంచెం వాళ్ళు బతికి బయటపడ్డారు. దాంతోపాటు వాళ్ళు ఆ బతకడానికి కారణమైంది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు ఆ రోజు మేము అక్కడ ప్రెస్లో కూడా చెప్పినాం, ఉదయం 9 గంటల తర్వాత మొత్తం బూతులు అప్పచెప్పి బీజేపీ టెంట్ కింద పోయి కూర్చున్నారు. వీళ్ళే అక్కడ ఓట్లు వేయించున్నారు. కాంగ్రెస్ పార్టీకి వేయకూడదని బీజేపీకి వేయించున్నారు. కాబట్టి వాళ్ళకి ఏమైంది, గుండు 0 వచ్చేది వాళ్ళకు. సో కాంగ్రెస్ పార్టీ చాలా బాగుంది. మేము ఇచ్చిన అన్ని 6 గ్యారంటీలు కొన్ని కొంచెం లేట్ అవుతుంది. వాళ్ళకు 2014లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చినప్పుడు 69,000 కోట్ల అప్పుతున్న వాళ్ళకి అప్పచెప్తే, వాళ్ళు 2023లో మా రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పినప్పుడు 7,12,000 కోట్ల అప్పుతున్న అప్పచెప్పారు. సో దానికి వడ్డీలు అవి ఇవి స్కీమ్స్ అన్నీ చేసే క్రమంలో మేము ఇచ్చిన గ్యారంటీలు 1-2 లేట్ అయితే దాన్ని పట్టుకుని ఏదో కొంపలు మునిగినట్టు తిరుగుతున్నారు. వాళ్ళకు ఆల్రెడీ కర్రు కాల్చి వాత పెట్టినారు. అధికారం లేకపోతే 10 నెలలు కూడా ఉండలేకపోతున్నారు. వాళ్ళకి ఇద్దరికి బావకు బామర్దికి ఆ ఫామ్ హౌస్లో ఉన్న తండ్రికి అంతా మైండ్ దొబ్బి పిచ్చి పిచ్చి చేస్తున్నారు. అలాగే వనపర్తిలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీద మీ గెలుపు గురించి? సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి వనపర్తి వస్తే సేవ్ వనపర్తి చేంజ్ వనపర్తి అనే కాన్సెప్ట్ పెట్టి మేము డిజైన్ చేసినాం. ఆత్మగౌరవ పోరాటం అనేది మా స్లోగనే. అది సేమ్ అట్లనే వనపర్తిలో మేము ఆత్మగౌరవం మీద ఎట్లా పోరాటం చేసినామో తెలంగాణ రాష్ట్రం కూడా ఆ కేసీఆర్ కుటుంబం మీద తెలంగాణ ప్రజలందరూ ఆత్మగౌరవం కోసమే పోరాడి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. వాళ్ళకు రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు కళ్ళు నెత్తినకి ఎక్కినాయి వాళ్ళకు. ఆ ప్రజలు అంటే ఎట్లైనా గుడికి ఓట్లు వేస్తారు, మేము ఒక రైతు బంధు ఒకటి ఇస్తే, ఒక పెన్షన్ ఒకటి ఇస్తే, ఎలక్షన్లో డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారు అనుకున్నారు. అట్లా కాదు బిడ్డ అని కర్రు కాల్చి వాత పెట్టారు వాళ్ళకు. అట్లా వాళ్ళ సేమ్ వనపర్తి కూడా అదే ఈక్వేషన్. ఆయన ఒకటేసారి గెలిచాడు. అది కూడా నేనే గెలిపించిన. చాలా వేదికల మీద చెప్పిన, మళ్ళీ కూడా చెప్తున్నా, 75,000 ఎకరాలకు ఆయకట్టు ఇస్తే నేను నామినేషన్ వేస్తాను ఆయన ప్లానింగ్ బోర్డు చైర్మన్ ఉన్నప్పుడు. ఆ 75,000 ఎకరాలు చేసింది నేనే యాజ్ ఎ బేసికలీ కాంట్రాక్టర్. అదే ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఆయన చేసింది ఏం లేదు, మేమే గెలిపించినా మళ్ళీ మేమే వాడగొట్టినాం. చాలా బాగుందండి. మన వాళ్ళందరూ, మా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు.
శ్రీనివాసరెడ్డి గారి క్యాంపు ఇక్కడ జరుగుతున్న నిత్య అన్నదానం కానీ మా కార్యకర్తలకు కానీ ఇవన్నీ చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరికీ ఇప్పటిదాకా మేము అదే భోజనం చేసుకుంటూ మాట్లాడున్నాం. కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఎట్లాంటి పరిస్థితుల్లో లోకల్ బాడీలో జెండా ఎగరేయాలి, నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అందరినీ రిక్వెస్ట్ చేసినాం. అది వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి ఒక పట్టుదలతో అయితే ఉన్నట్టుగా చెప్తున్నారు. అలాగే మహారాష్ట్ర జరుగుతున్నటువంటి ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి దిగ్గరస్ ఇన్ఛార్జిగా తనకి ఇచ్చినట్టుగా పార్టీ అక్కడికి వెళ్తూ ఇక్కడ ఆగినట్టుగా చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు తనను మర్యాదపూర్వకంగా ఇక్కడ చక్కటి రిసీవ్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మాని, ఆదిలాబాద్.